అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్హతలు ఉండి ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాని వారికి, అలాగే మనకు రైతు బంధు పంపిణీని పొడిగిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈ రైతు బంధు పంపిణీ పొడిగిస్తూతో పాటు మనకు రైతులకు సంబంధించి ఇన్ని ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించడం జరుగుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అండి ఇది. ఇక రైతులకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ రైతు బంధు సాయాన్ని అయితే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతు బంధుకి సంబంధించి మనకు కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే పూర్తి స్థాయిలో రైతు బంధు సాయాన్ని అందించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక మిగిలినటువంటి వారికి కూడా రైతు బంధు సాయాన్ని అందిస్తామని, అది కూడా కేవలం 10 ఎకరాల లోపు ఉన్న వారికే రైతు బంధు సాయం అందుతుందని, మిగిలిన వారికి రైతు బంధు సాయం అందదని, కాబట్టి రైతులందరూ కూడా మనకి ఈ విషయాన్ని గమనించాలని చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు సాయం జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. మనకు వచ్చే నెల 15వ తారీఖు వరకు కూడా రైతు బంధు పంపిణీ అయితే ఉంటుందని, ఆలోపు మనకు ఇంకా మిగిలిన 7 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పూర్తి స్థాయిలో జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక వచ్చే వారం లోపల మనకు రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తామని సీఎం గారు అయితే చెప్పారు. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి.